కాకినాడ జిల్లా జగ్గంపేట కీర్లంపూడిలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం ఇంటిపై ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మద్యం మత్తులో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున గంగాధర అనే యువకుడు ముద్రగడ ఇంటి వద్ద బీభత్సం సృష్టించాడు. ట్రాక్టర్ను నడుపుకుంటూ వెళ్లి ఆయన ఇంటి గేటుని ఢీకొట్టాడు. ఈ సమయంలో జై జనసేన అనే నినాదాలు చేస్తూ స్థానికులు చెప్తున్నారు. ఇక ఇంటి బయట శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా యువకుడు హల్చల్ చేయడం కనిపించింది. ట్రాక్టర్తో ఇంటి బయట ఉన్న కారును కూడా ఆ యువకుడు ధ్వంసం చేశారు. ఇక ఫ్లెక్సీలను కూడా విరగొట్టాడు. స్థానికులు అతనిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.